కేవలం ఏదో ప్రాణచలనాన్ని నిరోధించటము లేదా మనోవేగాన్ని నియంత్రించటం మాత్రమే, అంటే ఆలోచనారహిత స్థితి మాత్రమే సమాధినిష్ట అవ్వదు, అది మాత్రమే ధ్యానం అవ్వదు. అందుకని భగవద్గీత ధ్యానానికి చాలా నిర్వచనాలు, సమాధికి కూడా చాలా నిర్వచనాలు. అర్జునుడు మన తరపున చాలా ప్రశ్నలు అడుగుతాడు. ఆ సమాధి అంటే ఏమిటో, ఆ ధ్యానం అంటే ఏమిటో కొద్దిగా నాకు చెప్పబోయా బాబు అని కూడా అడుగుతాడు. అడిగితే విస్తారంగా చెప్తాడు. కర్మఫల త్యాగమే ధ్యానం అంటాడు ఒక చోట. కాదయా, ప్రాణయజ్ఞం చేయడమే, అపానాన్ని ప్రాణంలో, ప్రాణాన్ని అపానంలో ప్రాణయజ్ఞం చేయడమే ధ్యానం అంటాడు ఒక చోట. మరొక చోట దృష్టిని భ్రూమధ్యంలో నిలిపి ఉంచి సర్వదా ప్రాణాన్ని ప్రాణంలోనే దహింపజేయడమే ధ్యానం అంటాడు. ఇంకొక చోట ప్రాణాన్ని మనసులో, మనసుని ప్రాణంలో యజ్ఞం చేయడం, అంతర్యాగం చేయడమే ధ్యానం అంటారు. ఇంకొక చోట మనసుని బుద్ధిలో, బుద్ధిని మనసులో లయింపజేయడమే ధ్యానం అంటారు. మరొక చోట బుద్ధిని ఆత్మలో లయం చేయడమే ధ్యానం అంటారు. ధ్యానానికి ఇన్ని స్థాయి భేదాలని నిర్వచించాడు పరమాత్మ వ్యాస భగవాన్. చాలా మంది ధ్యానం అంటే అదేదో చాలా చిన్న విషయంగా, చాలా తేలికైన విషయంగా మాట్లాడుతుంది. యమనియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధులలో, అష్టాంగ యోగంలో పతంజలి విస్తారంగా చెప్పి కైవల్య పాదమే నీకు లక్ష్యం అంటాడు. ఈ సాధన పాదానికి లక్ష్యం కైవల్యమే. ఈ ధ్యానం యొక్క లక్ష్యం కైవల్యం, కేవల జ్ఞానం. అది విశ్వసాక్షి. అక్కడ దాకా వెళ్ళాలంటున్నాడు. ఈ అసంగతం అక్కడ దాకా వెళ్ళాలి, మధ్యలో ఆగిపోకూడదు. అటువంటి సాక్షి సాధన చెయ్యాలి.